హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డైలీ క్విజ్లో భాగంగా వీక్ 3 వీడియో అయితే చేస్తాం. మనం ఈ క్విజెస్ని ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఫ్రమ్ 7th క్లాస్ చాప్టర్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఫస్ట్ 3 క్విజెస్ వచ్చేసి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే వీడియో నుంచి తీసుకోవడం అయితే జరిగింది. మన ఈ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఫస్ట్ క్విజ్ ఏమంటే విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆల్వేస్ ఇంక్రీజెస్ వాల్యూ అన్నాడు. దీన్ని చూద్దాం. ఇక్కడ నేను 5తో 2ని మల్టిప్లై చేస్తున్నా. 5తో 2ని మల్టిప్లై చేస్తే 10 వచ్చింది. ఈ 5 కంటే వాల్యూ ఇంక్రీజ్ అయింది. కరెక్ట్, దీంట్లో కరెక్ట్. 5 ఇంటూ 1 చేస్తున్నా. ఇప్పుడు 5, ఈ 5కి వాల్యూ ఈక్వల్ అయింది, ఆల్వేస్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఇప్పుడు 5తో 1/2 చేస్తున్నా, అంటే 0.5తో చేస్తున్నా. 5తో 1/2 చేస్తే 2.5, ఇక్కడ డిగ్రీజ్ అయింది. సో ఆల్వేస్ ఇంక్రీజ్ వాల్యూ విత్ మల్టిప్లికేషన్ అనేది రాంగ్ ఆప్షన్. సో ఆప్షన్ బి ఏమన్నాడంటే డివిజన్ ఆల్వేస్ డిక్రీజెస్ వాల్యూ అన్నాడు. ఇక్కడ 10, ఇక్కడ నేను వాల్యూ 10 తీసుకుంటున్నా. ఈ 10ని 2తో డివైడ్ చేస్తున్నా. 2 1s 2 5s 5, వాల్యూ 10 కంటే డిక్రీజ్ అయింది. కానీ ఇప్పుడు ఈ 10ని 0.2తో డివైడ్ చేస్తున్నా. 0.2తో డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ 50 అవుతుంది. సో ఇక్కడ 10 కంటే 50 పెద్దది కదా, సో ఇంక్రీజ్ అయింది కదా వాల్యూ. సో ఇక్కడ డివిజన్ అనేది ఆల్వేస్ డిక్రీజ్ వాల్యూ అనేది కూడా రాంగు. ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాం. డివైడింగ్ బై ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంక్రీజెస్ వాల్యూ అన్నాడు. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది? న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్, మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ 5/10 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు 10ని 5/10తో డివైడ్ చేస్తున్నా. 5/10తో మనం ఆల్రెడీ ఆ వీడియోలో ఇలా ఉంటే ఎలా డివైడ్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఇది హోల్ నెంబర్ కదా 10 అనేది, దీన్ని ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. 10/1, ఇదేమో 5/10. ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఈ డివైడెడ్ బైని మల్టిప్లై చేయాలంటే దీనికి రెసిప్రోకల్ రాయాలి అని చెప్పాం. రెసిప్రోకల్ అంటే ఏంటి అనేది కూడా మనం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పైన ఉన్న ఫ్రాక్షన్స్ని 10/1ని ఇలాగే రాస్తాం. ఈ 5/10ని రెసిప్రోకల్గా 10/5 రాస్తాం. ఇప్పుడు 10 ఇంటూ ఇక్కడ 5తో 5 1s 5 2s, 10 ఇంటూ 2 20. సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకొని 10ని డివైడ్ చేసినప్పుడు 20 వచ్చింది. సో వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇట్లా ఈ విధంగా 10ని ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ అయినా తీసుకో, 5/10 కాకుండా ఏదైనా తీసుకో, న్యూమరేటర్ తక్కువ ఉండాలి, డినామినేటర్ ఎక్కువ ఉండాలి. అలా ఏ కాంబినేషన్తో చెక్ చేసుకున్నా సరే మనకి వాల్యూ అనేది 10 కన్నా ఎక్కువే వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ 4th ఆప్షన్ చెక్ చేద్దాం ఒకసారి. మల్టిప్లయింగ్ బై ఏ ఫ్రాక్షన్ ఆల్వేస్ గివ్స్ హోల్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ఫ్రాక్షన్తో మనం మల్టిప్లై చేస్తాం. ఇది 1/2 అంటే ఫ్రాక్షనే కదా, ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసినప్పుడు హోల్ నెంబర్ వస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి డెసిమల్ నెంబర్ వచ్చింది కదా, సో రాంగ్. ఈ ఆప్షన్ డి అనేది కూడా రాంగ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్విజ్. ఇది వచ్చేసి 20 జనవరి అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏమి ఇచ్చాడంటే విచ్ పార్ట్ ఈజ్ లెస్ దాన్ బోత్ ఫ్రాక్షన్స్. ఇక్కడ చూడండి బోత్ ఫ్రాక్షన్స్ కన్నా ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఇంకో ఫ్రాక్షన్. ఈ 2 ఫ్రాక్షన్ల కంటే ఇక్కడ 1 ఇంటూ 2 చేసేటప్పుడు ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో అది ఈ ఫ్రాక్షన్ కన్నా తక్కువ ఉండాలి, ఈ ఫ్రాక్షన్ కన్నా తక్కువ ఉండాలి. అలాంటి కేసు ఏంటి దీంట్లో అని అంటున్నాడు. మనం ఆ వీడియోలో చూస్తే ఒక రూల్ ఉంది. ఏమంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఈ 2 ఫ్రాక్షన్ల కన్నా తక్కువ ఉంటుంది అని మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో దీంట్లో 2 ప్రాపర్ ఫ్రాక్షన్లో అయి ఉన్న ఆప్షన్ చెక్ చేస్తే సరిపోతుంది. మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఆల్వేస్ లెస్ దాన్ డినామినేటర్ అనమాట. 5/4 న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఉంది, ఇదైతే కాదు. 3/5 ఇది లెస్ దాన్ ఉంది. 4/7 ఇక్కడ కూడా లెస్ దానే ఉంది. 3/5 న్యూమరేటర్ లెస్ దాన్ ఉంది, 4/7 లెస్ దాన్ ఉంది, ఇది అయి ఉండొచ్చు. నెక్స్ట్ అట్లా ఇంకేమైనా ఉన్నాయా? న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఉంది, తీసేయచ్చు. ఇది గ్రేటర్ దాన్ ఉంది, తీసేయచ్చు. ఇక్కడ 4 గ్రేటర్ దాన్ 5 గ్రేటర్ దాన్ తీసేయచ్చు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఈ 2 ప్రాపర్ ఫ్రాక్షన్ల కంటే
తక్కువగా ప్రొడక్ట్ అనేది 2 ప్రాపర్ ఫ్రాక్షన్ల కంటే దాని రిజల్ట్ తక్కువ ఉంటుంది అనే పాయింట్ తెలిస్తే మనం ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. సో మనం ఇట్లాంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు లాజిక్‌గా మన మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలనమాట. మీరు ఆ వీడియోలో చూస్తే ఇలాంటివి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రాపర్ ఇంటూ ప్రాపర్ చెప్పాము. తర్వాత ఒక ప్రాపర్‌ని ఇంకో ప్రాపర్ మల్టిప్లై చేసినప్పుడు దానొచ్చే రిజల్ట్ ఎలా ఉండాలి? దానికొచ్చిన రిజల్ట్ దేనికంటే ప్రాపర్ ఫ్రాక్షన్ కంటే తక్కువ ఉంటది. ఇంప్రాపర్ కంటే ఎక్కువ ఉంటది. బట్ అది ఆల్వేస్ కరెక్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాము. హోల్ నంబర్ ఇంటూ హోల్ నంబర్ చెక్ చేశాము. ఇలాంటివన్నీ మనం ఆ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసేయండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. ఈ థర్డ్ క్విజ్ ఏమంటే 21 జనవరి పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ 6/7 డివైడెడ్ బై 3/7 అన్నాడు. సో 6/7 డివైడెడ్ బై 3/7. మనం ఈ డివైడెడ్ బై పోవాలంటే ఇంటూ చేయాలి. 6/7 ఈ డివైడెడ్ బదులు ఇంటూ రాస్తున్నామంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. 3/7ని 7/3. ఇక్కడ 7 7 క్యాన్సిల్, 3 1 3 2. ఆన్సర్ ఏమంటే 2. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు ఈ 4th, 5th, 6th ఈ క్విజెస్ వచ్చేసి డెసిమల్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈ వీడియో నుంచి అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ క్విజ్ వచ్చేసి 0.4 ఇంటూ 0.5 అంట. 0.4 ఇంటూ 0.5. మనం డెసిమల్స్ మల్టిప్లికేషన్ ఎలా చేసామనేది మనం ఆల్రెడీ ఆ వీడియోలో డిస్కస్ చేసాము. నార్మల్గా మల్టిప్లై చేసేసుకోవచ్చు. 5 4 20. దీంట్లో ఈ డెసిమల్లో రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటే పాయింట్ అనేది ఒక నెంబర్ తర్వాత ఉంది ఒకటి. తర్వాత ఈ డెసిమల్లో కూడా రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. 1 +1 2 అనమాట. 2 నంబర్స్ తర్వాత సో వచ్చే రిజల్ట్స్లో కూడా రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ వదిలేసి మనం పాయింట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 5 4 20 కదా, ఈ 2 డిజిట్స్ ఈ 20లో రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ వచ్చారంటే 1 2 ఇక్కడ పాయింట్ అనమాట. ఇక్కడ 0 ఏం లేదంటే 0 ఉంటుంది. 0.20 అనేది అయితే ఆన్సరు. 0.20 అంటే 0.2 అనేది అయితే ఆన్సరు. ఓకేనా, అట్లా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్విజ్ ఏమంటే 23rd జనవరి మనం పోస్ట్ చేసాము. డివైడింగ్ బై 0.1 ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు. ఇక్కడ ఒక నంబర్ని డివైడింగ్ బై 0.1 ఈజ్ సేమ్ యాజ్. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చెక్ చేసే ముందు ఇక్కడ ఒకటి చెక్ చేయండి. ఇక్కడ 2 ఈ 0.1 ఏం రాయొచ్చు మనం 1/10 రాయొచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి కింద 1 పక్కన 0 పెట్టేసుకున్నాము అని. సో 2 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బైని ఇంటూ చేస్తున్నా. ఈ 1/10 ఏమవుతుందంటే 10/1 అవుతుంది. 2 ఇంటూ 10/1 అని రాయొచ్చు. సో డివైడింగ్ బై 10 అనేది తప్పు. నెక్స్ట్ మల్టిప్లై బై 10 అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఇంటూ 10 అన్నాం కదా, మల్టిప్లయింగ్ బై 10 చేసిన డివైడింగ్ బై 0.1 చేసిన ఒకటే. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. మల్టిప్లయింగ్ బై 0.1 తప్పు, యాడింగ్ 1 అనేది కూడా తప్పు. ఇక్కడ థర్డ్ క్విజ్ ఏమన్నాడంటే 0.75 డివైడెడ్ బై 0.25. మనం డెసిమల్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆ వీడియోలో ఏం చెప్పామంటే పైన ఫ్రాక్షన్లో డిజిట్ అనేది కింద ఫ్రాక్షన్లో డిజిట్స్కి ఈక్వల్ అయితే, అంటే మనం ఆ వీడియోలో ఏం చెప్పాలంటే పైన ఫ్రాక్షన్లో డిజిట్ రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటే 2 నెంబర్స్ ఉంది, కింద ఫ్రాక్షన్లో కూడా 2 నెంబర్స్ తర్వాత ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం పాయింట్ తీసేసి దాన్ని ఒరిజినల్గా హోల్ నెంబర్గా రాసుకుంటే దాని వాల్యూ చేంజ్ అవ్వదు అని మనం ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని ఏం రాస్తాం 75/25 రాసేసుకోవచ్చు పాయింట్ తీసేసి. ఇప్పుడు 25 1 25 3 3 అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షను. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ వీక్ క్విజెస్. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.